ఒకానొక రోజున పేతురు గారు ఒక ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో ప్రార్థన చేశాడు, కూడికి అయిపోయింది. ఆ తరువాత మిట్ట మధ్యాహ్నం 12 అవుతుంది సమయం. ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనాలు సిద్ధపరుస్తున్నారు కుటుంబం వారు. కానీ పేతురు మాత్రం మిద్దె మీదకి ఎక్కిపోయి ఏం చేశాడంట? పనుకున్నాడా? ఆలోచన చేస్తున్నాడా? ప్రభువా, నాకు ఆకలి అవుతుంది, నీకు అన్నం పెట్టలేదు ఇల్లని. ఏంటి ప్రభువా, నీ వాక్యం చెప్పడానికి వస్తే వీళ్ళు ఇంత నెగ్లెక్ట్ చేస్తారా, ముందే వండి పెట్టుకోవాలి కదా అనుకున్నాడా? ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ఎన్ని గంటలకు? 12 గంటలకు ప్రార్థన. సమయము పోనివ్వకుండా ఉండడానికై పేతురు